చట్టమునకు అభ్యంతరం కలిగించకుండున్నట్లు అన్నాడు యేసయ్య. గుర్తుందా? అరశెకెలు పన్ను కట్టే విషయంలో సీమోను పేతుర్ని అడుగుతారు, మీ బోధకుడు పన్ను కట్టడా అంటే, ఏమో కట్టవచ్చునేమో అని చెప్పి వెళ్తాడు ఇంటికి. వెళ్ళి యేసయ్యకి విషయం చెప్పక మునిపే ఇంట్లోకి అడుగు పెట్టుచూ ఉండగానే ప్రభు అంటాడు, సీమోనా, భూరాజులు సుంకము ఎవని యొద్ద వసూలు చేతురు? దాసుల యొద్దనా, కుమారుల యొద్దనా? అయ్య బాబాయ్, తెలిసిపోయినట్టుంది, ఈయన మావులుడు కాదు. ప్రభువా, దాసుల యొద్దనే అంటాడు. అట్లయితే కుమారులు స్వతంత్రులే, అంటే పన్ను కట్టాల్సిన అవసరం లేదు మనం. అయినా వారికి మనం అభ్యంతరము కలిగించకుండున్నట్లు గాలము తీసుకొని సముద్రమునకు వెళ్ళి మొదట నువ్వు గాలం వేసి ఫస్ట్ వచ్చే చేపను పట్టుకొని నోరు తెరు, అందులో ఒక షెకెలు నీకు దొరుకుతుంది. ఆ షెకెలు తీసుకెళ్ళి నీకు ఒక అర షెకెలు, నాకు ఒక అర షెకెలు, ఇద్దరికి కలిపి ఒక షెకెలు, వెళ్ళి పన్ను కట్టిరా. మనము వారికి అభ్యంతరం కలుగజేయకూడదు అన్నాడు. కాబట్టి గవర్నమెంట్కి, చట్టానికి అభ్యంతరం కలుగజేయకుండాన్నట్లు యేసు ప్రభువే స్పందించినప్పుడు మనం కూడా జాగరూకులమై ఉండాలి. అందుకే గవర్నమెంట్ని గౌరవించాం, చట్టాన్ని గౌరవించాం. అప్పుడున్న పరిస్థితుల్లో ప్రజాక్షేమాన్ని కోరే వాళ్ళు ఆ చట్టాన్ని చేశారు కనుక తప్పకుండా దాన్ని గౌరవించాలి. ఎందుకంటే అందరి క్షేమాన్ని గవర్నమెంట్ కోరింది కనుక లోబడ్డాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక వాళ్ళు స్వేచ్ఛనిచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి, చచ్చిపోతే చచ్చిపోయాం, దేవునికి స్తోత్రం, దేవుని ఆరాధించే చచ్చిపోదాం, అంతేగాని చర్చిలు మూతేసుకొని ముళ్ళ కంపలు అడ్డం పెట్టుకొని శాపగ్రస్తంగా ఉంచడం న్యాయం కాదు, ఇది దేవునికి మహిమ కాదని తెగించి అడుగు ముందుకేసాం. ఈ జాబితాలో దేవుడు నంబర్ 1లో మనల్ని ఉంచినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా ఓకేనా? ఇది మళ్ళీ గర్వం అయిద్దేమో, అతిశయం అయిద్దేమో, ఏం కాదులే. కానీ అది ఆ విధంగా మనల్ని దేవుడు ప్రోత్సహించాడు. ఇది దేవునికే మహిమ. ఓకే, రైట్. మిగిలిన వాళ్ళు ఆపుకున్నారంటే వాళ్ళు కూడా మంచిగానే ఆలోచించారు. ఎందుకు వచ్చిన గొడవ, ప్రజల ప్రాణాలతో చెలగాటం అన్న కోణంలో వాళ్ళు ఆపుకున్నారు. వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఇందులో మనం అతిశయించి కిరీటం పొందేది ఏం లేదు. కాకపోతే అపోస్తలిక అనుభవాల్లో మనం ప్రయాణం చేయాలని గురి పెట్టుకున్నాం కదా, అందుకని ఈ తెగింపు. అర్థమైందా? రైట్. ఇప్పుడు 3 సంగతులు అర్థమైనాయి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ప్రతివాడు తన సహోదరుని భారము భరించి ఈలాగు క్రీస్తు నియమం సంపూర్తి చెయ్యాలి అన్నాడు. ఏంటది అంటే 3 సంగతులు చెప్పా. దుర్బోధలోకి వెళ్ళి చెడిపోయే పరిస్థితుల్లో ఉన్నవాడిని హెచ్చరించటం. రెండోది రైట్, ఆత్మీయంగా దిగజారిపోతే బలపరచడం. మూడవది అక్కర కలిగి ఉంటే మనం చేయదగ్గ సాయం చేయటం, లేదా సంఘానికి వార్తను అందించి ఆ బిడ్డ సహాయం పొందేటట్టు జాగ్రత్త తీసుకోవటం. ఇట్లాగా సాటి సహోదరుడి మీద అన్యాయంగా నిందా ప్రచారం చేయక అలా నింద ప్రచారం చేస్తున్న వారిని గద్దించటం. నోర్మోయ్, అదేం సువార్త అనుకున్నావా? అదేం సువార్త అనుకున్నావా? తెగ చెబుతున్నావు వాళ్ళకి వీళ్ళకి. నువ్వు సువార్థికుడివి, సువార్థికురాలివా? దుర్వార్థికుడివి, దుర్వార్థికురాలివా? కొంతమంది ఉంటారు ప్రసంగ వేదికల మీద అచ్చంగా డైరెక్ట్గా నా పేరెత్తి ప్రసంగం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏమని అంటే, షాలేమురాజు అలా, షాలేమురాజు ఇలా, షాలేమురాజు అప్పుడు అట్లా, ఇప్పుడు ఇట్లా, అది ఇదని ఏదో వాళ్ళకి దోచింది. అంటే వినేవాడు నన్ను తేడా అనుకోవాలని కష్టపడతా ఉంటారు నా పేరెత్తి. మరి కొంతమంది పేరెత్తడానికి ధైర్యం చేయరు, కానీ కొన్ని విషయాలు అందించినప్పుడు అవతలాడికి అర్థమైపోయింది వీడు ఫలానోడి గురించి అంటున్నాడని. ఇదొక టైపు. దేవుడు వీళ్ళని ఎందుకు పిలిచాడాయా? సువార్త చెప్పండి అని పిలిచాడు. మరి వీళ్ళే వార్త చెబుతున్నారు. ఏ సువార్త చెప్పండారా అని ప్రభు వాళ్ళని పంపిస్తే వాళ్ళు యేసు సువార్త చెప్పకుండా షాలేమును గురించి దుర్వార్త ప్రచారం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు యేసయ్యను మర్చిపోయి నన్ను పట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే నన్ను బాగా హృదయంలో పెట్టుకుంది నా శత్రువులు, నన్ను విమర్శించే విమర్శకులే. వాళ్ళ హృదయ సింహాసనం నాకు ఇచ్చారు, వాళ్ళ కర్మగాలి.
అందులో యేసు లేడు. యేసు ఉంటే శుభ్రంగా ఆ యేసు వార్త చెప్తా ఉండేవాళ్ళు. అవునా కాదా? కొంతమందిని నేను తెలుసుకున్నానులే, అందుకని చెప్తున్నాను. పనికి మాలినటువంటి ప్రచారాలు మన ఆత్మీయ జీవితానికి నష్టము కలిగిస్తాయి. కాబట్టి అయి కాదు, దేవుని వార్తతో మన పెదవులు నింపబడాలి. దేవదాసయ్య గారు పాడాడు, మరియు పెదవులివిగో తనువు నాదిదిగో గైకొనుము అనే పాటలో ఈ పెదవులను నీ మహిమగల సువార్తతో నింపయ్యా అని వేడుకున్నాడు. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయోమి. తనువు నాదిదిగో గైకొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు అలాంటి పనులు మనం సేవకుడు గురించి సేవకుడు చేయకూడదు, విశ్వాసుల గురించి విశ్వాసి కూడా. ఒక దుర్బోధ చేసే వాళ్ళ విషయంలో మాత్రం పేరెత్తి చెప్పొచ్చు, బహిరంగంగా ఖండించవచ్చు. ఫలానా వ్యక్తి దుర్బోధ చేస్తున్నాడు, మీరు జాగ్రత్త అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలు చెప్పాడు, వారిలో అలెగ్జాంద్రును హుమెనైను ఉన్నారు అన్నాడు, పేర్లెత్తి చెప్పాడు. కాబట్టి తప్పుడు బోధ సత్యవాక్యం విషయంలో తప్ప ఇక వేరే విషయాలు, పర్సనల్ లైఫ్, జీవితానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు కూడా మన సాటి సహోదరివి కానీ సహోదరుడివి కానీ నలుగురిలో పంచి ఆరడిపరిచే పాపం ఎప్పుడూ చేయకూడదు. ఎంతమందికి అర్థమైంది? చేస్తారా? జాగ్రత్త. అప్పుడు నీవు క్రీస్తు నియమం సంపూర్తి చేసిన వ్యక్తివి కాదు. అలా నువ్వు ఇతరులకు వాళ్ళ గురించి ప్రచారం చేయటం వల్ల అవతలి వాళ్ళకి ఎట్టి ప్రయోజనం లేదు. ఎప్పుడు అలా చేయొద్దు. గుండెల్లో భయం కలిగి ఉండు. ఇది నేను 10 మందితో మాట్లాడితే వాళ్ళకు వచ్చే ప్రయోజనం ఏంటి? పాపం చేసిన మనిషిని గురించి 10 మందికి చెబితే వాళ్ళు కూడా తెగిస్తారు కదా, చెప్పకూడదు. ఈ విధంగా ఓకే. 3 తర్వాత ఏమన్నాడు? అసలు నువ్వు చదివించింది ఏంది, నువ్వు చెప్పేది ఏంటంటే, మరి మొదలుపెట్టిన దగ్గర నుంచి అక్కడికి రావాలంటే ఇంత టైం పట్టింది. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునేలా తన్ను తానే మోసపరచుకొనును అన్నాడు. ఇది 2వ విషయం. మొట్టమొదటిదేమో సహోదరుని విషయంలో బాధ్యతలు ఎలాగూ నెరవేర్చాలో చెప్పాడు. 2వదేమో మనను గూర్చి మనకు ఉండవలసినటువంటి అంచనాలను గురించి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బే, ఏది ఇంకోసారి గట్టిగా అందరూ కట్టుకొని ఒకసారి చెప్పండి. అది 2వది ఏంటంటే, మన మీద మనకున్న తలంపుల విషయంలో, అంచనాల విషయంలో బహు జాగరూకులమై ఉండాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుద్దని లోకంలో సామెత ఉంది. ఏమండి? విషయం ఉన్నోడేమో మౌనంగా దీనంగా మరుగునుంటే, విషయం లేనోడు హడావిడిగా కనపడుతుంటాడు. ప్రచారార్భాటం ఎక్కువ. దీనికే అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను సజ్జనుండు బలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంబు మోగున అన్నాడు వేమనగాను. అల్పుడేమో ఆడంబరంగా హడావుడి చేస్తే సజ్జనుడు గోప్యంగా ఉంటాడు. కంచు అంటే ఇత్తడి, అది బంగారు వర్ణంలోనే ఉంటుంది, అవునా? కానీ బంగారంతో గంట చేస్తే సప్పుడు రాదు, కంచుతో గంట చేస్తే టంగని ఊరు మొత్తం వినపడింది, అవునా?
మరి ఊరు మొత్తం వినబడే అంత సప్పుడు చేస్తుంది ఈ కంచు గంట అని మార్కెట్కి తీసుకెళ్ళి బంగారాన్ని కంచుని అమ్మకానికి పెడితే 10 కేజీల కంచు అయినా సరే, 20 కేజీల కంచు అయినా సరే ఎంత కొంటారు? ఎంత కొంటారు? 20 కేజీల ఇత్తడి ఎంత కొంటారండి? ఇత్తడి కేజీ ఎంత ఉంటుంది? మహా ఉంటే ఒక 1000 రూపాయలు ఉంటుందా? ఉంటుందా? ఒక 1000 రూపాయలు అనుకుందాం. 20 కేజీలు అంటే 20,000. అదే 20 కేజీల బంగారాన్ని తీసుకెళ్తే కనీసం కేజీకి వచ్చేసి ఎంత వస్తుంది? అమ్మో కదా, 20 కేజీల బంగారం అంటే మామూలు విషయమా? చాలా పెద్ద మొత్తంలో వస్తుంది కదా. అంత గోల్డ్ అమ్మితే ఎంత వస్తుందో తెలియదు, ఎందుకంటే నేను అమ్మలేదుగా. అవునా? సుమారు లక్షల్లో ఉంటుంది కదా ఏది కేజీ వచ్చి. అలాంటిది 20 కేజీలు కోట్లలో వస్తుంది. మరి 20,000 ఎక్కడ, కోట్లు ఎక్కడ? అది కంచుకి బంగారానికి వ్యత్యాసం. అది ఎక్కువ మంది ఈరోజు నేను గమనిస్తున్నాను కదా మనుషుల్ని, ఇప్పుడున్న ట్రెండ్లో ఎక్కువ మంది ఈ టైపులోనే ఉన్నారు. బంగారాన్ని గుర్తుపట్టేటువంటి ఆత్మీయ స్పర్శ నేటి అభినవ క్రైస్తవానికి గ్రహింపు లేదు. బంగారాన్ని గుర్తుపట్టే సామర్థ్యము ఈనాటి అభినవ క్రైస్తవానికి లేదు, బహు తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నేటి అభినవ క్రైస్తవం అంతా కూడా కంచుని బంగారం అని భ్రమిస్తుంది. నేను చూస్తున్నానండి, పాత తరపు భక్తులు వాళ్ళు బోధించే నాణ్యమైన బోధ, వాళ్ళ భక్తి, వాళ్ళ మాట, వాళ్ళ పాట పాపం యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళందరి చూస్తుంటే నాకు చాలా దారుణమైన బాధ కలుగుతుంది. వామ్మో, ఈరోజు సంఘం ఎంత దుర్భర క్షామంలో ఉందో అర్థమైపోయింది నాకు. ఎందుకు తెలుసా? నేటి అభినవ క్రైస్తవం అంతా పబ్లిసిటీకి, హంగుకి, ఆర్భాటానికి, క్వాలిటీకి, ఆకర్షణకి, నాగరికత నిండిన మాటలకి ఆకర్షింపబడింది. కానీ నాణ్యమైన భక్తి ఇదిరా అని గుర్తుపట్టేంత గ్రహింపు అది కలిగి లేదు. ఆశ్చర్యం. కావాలంటే మీరు కూడా చూడండి, గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు పాడిన పాటలు, వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాలు మీరు చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి. అక్కడ ఎంత వ్యూస్ ఉంటాయో చూడండి, ఎంతమంది దానికి ఉంటారో చూడండి. ఇక ఏముండదో, పబ్లిసిటీ, ఆర్భాటం. అబ్బో పెద్ద ప్రసంగికుడు అంట ఈయన, ఏం చెబుతాడో అని కూర్చొని కాసేపు వింటే పలావ్ దొరికిద్దేమంటే పాలబుడ్డి నోట్లో కుక్కినట్టు ఉంటుంది. చాలా గొప్పగా చెబుతున్నారు ఈయన గారి గురించి, మంచిగా పలావ్ దొరికిద్దేమో అని ఛానల్ ఓపెన్ చేస్తే ఒక పాలబుడ్డి నోట్లో కుక్కినట్టు ఉంటుంది. ఎంత పాలు తాగే ఉపదేశం. అంటే ఈ తరము క్రైస్తవ్యం ఎలా ఉంది అంటే అంత ఆత్మీయ క్షామముతో దిగజారిపోయి ఉంది. అప్పటి వాళ్ళ భక్తిని ఎవడో పట్టించుకోవటంలా. ఆ పాట, ఆ మాట, ఆ అనుభవాలు, ఆ ఉపదేశం, ఆ సత్యం ఎవడికి నచ్చట్లా, ఎవరు పట్టించుకోవట్లా. అరే బాబు ఎందుకురా మనకు వచ్చిన గొడవ అని వదిలేస్తా ఉన్నారు. ఎందుకు చెప్పాను? కంచు కనకం వేరియేషన్ కోసం. వట్టివాడై ఉండి తన్ను గూర్చి తానేం చెప్పుకుంటున్నాడు? సార్వత్రిక సంఘమును ఉద్ధరించువాడను నేనే, నాకే మొత్తం అప్పజెప్పబడింది, నాకే టోటల్ బాధ్యత అంతా అప్పజెప్పబడింది, నేనే ఉద్ధరించాలన్నాడు. దేవుని వాక్యం ఏమంటుంది? ఎవడైనా వట్టివాడై ఉండి తన్ను గూర్చి తాను ఎక్కువగా ఊహించుకుంటే వాడు తేడా పడతాడు, తను మోసం చేసుకుంటాడు. ఇప్పుడు అవయవాలలో వినండి బాగా. ఏమండి వింటారా, సర్దుకోమంటారా? వింటారా? ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? కొంతమందికి ఏందో ఆన్లైట్ కూడా చేసాం, జాలి దయ కూడా లేకుండా ఇంకా సాగు కొడుతున్నాడు, ఎప్పుడు వదులుతాడేమో అని ఎవరన్నా అనుకుంటారేమో నా భయం. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
ఉంటే మిమ్మల్ని కూడా ఇందాక చెప్పిన జాబితాలో చేరుస్తా. చెప్పండి, ఎవరు లేరుగా? ఏం చెప్తా ఆపాను ఇప్పుడు? ఏం చెబుతా ఆపాను? వామ్మ, మీరు సరిగా వింటలేదు, నేను చెప్పను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. అవును, వట్టివాడై ఉండి తన్ను తాను. అందరూ వినండి, లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వినండి. ఉన్నారు ఎవరన్నా? ఎవరి సంఘాలకు వాళ్ళని వెళ్ళమని చెప్పాను. ఇంకా టైం కాలేదని వింటుండొచ్చు. సరే, ఉన్నంత వరకు వినండి. నేను చెప్పిన మాట గౌరవిస్తున్నారు, చక్కగా వెళ్ళి వాళ్ళ సహవాసాల్లో ఆరాధించుకొని వచ్చి తర్వాత చూస్తున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. అందరినీ ప్రభావితం చేయలేకపోయినా నన్ను ప్రేమించి దేవుడు నాకు ఇచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ దూరంలో ఉన్న బిడ్డలందరినీ కూడా తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను. వాళ్ళు నా మాట వింటారని నాకు తెలుసు, ఎదురు చూస్తారని నాకు తెలుసు. నేనే టోటల్గా అంతటినీ అందరినీ ఉద్ధరించువాడనని ఎవడైనా అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాడు తన్ను తాను మోసం చేసుకుంటున్నట్టే. అది నేనైనా ఎవడైనా సరే, అది ఆ ఊహే తప్పు. అర్థమైందా? ఎందుకంటే అన్ని పనులు నేనే చేస్తానని చెయ్యి అనరాదు. చెయ్యి మోసిద్దా బాడీ మొత్తాన్ని? కాలు మొయ్యాలి. చెయ్యి వినగలిగిద్దా? చెవి వినాలి. చెయ్యి చూడగలిగిద్దా? కన్ను చూడాలి. చెయ్యి మాట్లాడగలిగిద్దా? నో, నోరు మాట్లాడాలి. చెయ్యి వాసన చూడగలిగిద్దా? నో, ముక్కు వాసన చూడాలి. చెయ్యి మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తాన్ని కూడా రన్నింగ్లో తీసుకుని వచ్చే గుండె పని చెయ్యి చేసిద్దా? నో, గుండె చెయ్యాలి. ఓకే, సర్వ అవయవాలన్నిటినీ వాడుకొని దేహాన్ని ముందుకు నడిపించే శక్తి మెదడు. మరి చెయ్యి మెదడు పని చేసిద్దా? లేదు. ఎవ్వరూ ఫీల్ కావద్దు, నేను ఫీల్ కాకూడదు, ఎవ్వరూ ఫీల్ కాకూడదు. ఏమని? అన్నీ నేనే చేసేయాలి, అంతా నాదే, అంతా నాకే అప్పచెప్పబడింది, ఇప్పుడు నేనే ఉద్ధరించాలి, ఇంకా దిక్కు లేదన్నట్టుగా ఎదుటి వాళ్ళ మీద అతిశయపడేటువంటి ప్రమాదం. ఇక నేనే 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 అనే ఊహ మనకి యుక్తము కాదు. అందరికంటే మెరిట్గా నేను చేయాలి, నాకు అప్పచెప్పబడిన పని. కన్ను తన బాధ్యత సరిగా నెరవేర్చకపోయినా, మెదడు తన బాధ్యత సరిగా నెరవేర్చకపోయినా, హలో, చెవి తన బాధ్యత సరిగా నెరవేర్చకపోయినా, వాళ్ళు నెరవేర్చకపోతే పోయారు. నా బాధ్యత ఒక చెయ్యిగా నేను నా పని జాగ్రత్తగా నేను కంప్లీట్ చేయాలి. నాకు అప్పచెప్పబడిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చాలి అనే పట్టుదలతో నీకు అప్పచెప్పిన పరిచర్య నమ్మకంగా నువ్వు చెయ్యి, ముందుకెళ్ళిపో. అంతేగాని సర్వశరీరం అన్ని అవయవాల పనులు నేనే చేస్తాను, అంతా నాదే, అంతా నేనే అన్నట్టు కనబడడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు. అది ఎవరికి క్షేమం కాదు, నీకు కూడా క్షేమం కాదని చెప్తున్నాను. ఇది సేవక గణానికి చెప్తున్నాను, సంఘములో పరిచర్య చేసేటువంటి వ్యక్తులకు సైతం చెప్తున్నాను. కొంతమంది మెయిన్ లీడర్స్గా ఉన్నవాళ్ళు ఇతరులను తృణీకరించే అవకాశం ఉంటుంది. అంతా నాకే అప్పచెప్పబడింది, ఏంటి మీరు సరిగా వినరు, ఏంటి రామ్ ధూమ్ దుస్ అంటుంటారు. అనరాదు. ఎందుకంటే నువ్వు మెదడు స్థానంలో ఉన్న వాళ్ళందరూ అవయవాలుగా ఉన్నారు కనుక నువ్వు జాగ్రత్తగా వాళ్ళని రన్నింగ్లోకి తెచ్చుకోవాలి తప్ప పెత్తందారిలాగా అంతా నేనే, అంతా నాదే అన్నట్టు ఎప్పుడూ సహోదరులతో వ్యవహరించకూడదు. సంఘ నాయకులు సాటివారి విషయంలో కూడా ఇంతే జాగ్రత్తగా వ్యవహరించాలి. అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది, మీరు ప్రశాంతంగా ఉండండి. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. కాబట్టి ఎవడు కూడా వట్టివాడై ఉండి తన్ను గూర్చి తాను ఎక్కువగా ఊహించుకోవద్దు. అలా చేసుకుంటే వాడు మోసపోతాడు అని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఫస్ట్ మన స్థితి ఏమిటో మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. ఇంతవరకే మీ సరుకని నాకు అనిపిస్తూ ఉంది. ఇంతకు మించి ఎక్కువ చెబితే మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. తర్వాత మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మరి ఇక ఇంతే సంగతులు. చివరి మాట చెప్పి ముగిస్తా. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అన్నాడు. ఇక దాని గురించి ప్రసంగం చేసేది ఏముంది, మీకు తెలియదు అయ్యింది.
మీరు సేవ ఎలా చేస్తున్నారో మీరు చూసుకోవాలి. మీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నారో మీరు చూసుకోవాలి. విశ్వాస పరీక్ష మీకు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో మీరు చూసుకోవాలి. అర్థమైందా? సాటి సహోదరుని విషయంలో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో పరీక్షించి చూసుకోవాలి. సమస్యలు ఎదురైనప్పుడు మీరు మీ మైండ్ సైకాలజీ ఎలా మారిపోతుందో పరీక్షించి చూసుకోవాలి. ప్రతి విషయంలో కూడా నేను చేస్తున్నాను కరెక్టేనా, నేను ఇలా మాట్లాడటం కరెక్టేనా, ఈ సందర్భంలో నేను ఇలా వ్యవహరించడం కరెక్టేనా, నా సహోదరుని విషయంలో నేను ఇలా వ్యవహరించడం కరెక్టేనా, ఈ శ్రమ వచ్చిందని దేవుడిని నేను సనగటం కరెక్టేనా, ఇది రైటేనా అని ప్రతి ఘట్టంలో కూడా మనల్ని మనం నా ప్రార్థనా జీవితం ఇప్పుడు క్రమంగానే ఉందా, నా వాక్య పఠనం యుక్తమేనా, నేను సువార్త చేస్తున్నానా, నేను దేవుని కొరకు ఏమైనా చేస్తున్నానా, నేను చేసే పనికి దేవుని దగ్గర నాకు బహుమానం ఉందా లేదా, అలా ఆ విధంగానే నేను పని చేస్తున్నానా, నా టైంని నేను వ్యర్థంగా ఖర్చు పెడుతున్నానా, లేకపోతే నా టైం దేవునిలో అర్థవంతంగా ఖర్చు అవుతుందా, నా లైఫ్నంతా ఖాళీ పీలి ఖర్చు చేసేసుకుంటున్నానా, లేకపోతే దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, విజ్ఞాపనలో, ప్రార్థనలో, సేవలో, సువార్తలో, ఆత్మల రక్షణలో, దేవుని చిత్తం నెరవేర్పులో ఖర్చు అవుతుందా, నా లైఫ్ వేస్ట్ అవుతుందా, లేకపోతే అర్థవంతంగా ఖర్చు అవుతుందా అనేది ప్రతి ఘట్టంలో ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరీక్షించి చూసుకోవాలి. ఇంతే. ఈ 3 సంగతులు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ 3 విషయాలు మీ హృదయంలో భద్రం చేసుకోండి. మొట్టమొదటిది సహోదరుల విషయంలో బాధ్యత. రెండవది తన్ను గూర్చి తాను ఎంచుకునే విషయంలో ఇతరుల కంటే తన్ను తాను యోగ్యునిగా గాక. ఒకవేళ దేవుడు కృప ఇస్తే వారికంటే ఎక్కువ కృప నాకు లభించింది, అందుకు నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను అనాలి, కానీ వారికంటే నేను యోగ్యుడను అనరాదు. ఓకే, ఇతరుల కంటే నేను మంచివాణ్ణి కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నట్టుగా ఎప్పుడు అనుకోవద్దు. ఆయన కృప నీ ఎడలో వచ్చింది, నీ దీనత్వం నచ్చింది, దేవుడు నిన్ను దీవించాడు అనుకో. అర్థమైందా? చిలకలూరిపేట పట్టణంలో కావచ్చు, దేవుడు నాకున్న పరిధిలో ఉన్న సేవకులు చాలామంది ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు, మంచి చదువుకున్న వాళ్ళు, గొప్ప జ్ఞానవంతులు, అభిషిక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. వాళ్ళందరికంటే కాస్తో కూస్తో కొంచెం దేవుని పనిలో ఎక్కువ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేనేమనుకుంటాను తెలుసా, సహోదరులతో కూడా నేను ఆ మాటే పంచుకున్నది ఏంటంటే, అన్న మీ అందరికంటే నేను బలహీనుడనని దేవుడు గుర్తించాడు. మీ అందరికంటే కూడా నేను బలహీనుడనని దేవుడు గుర్తించాడన్నా. అందుకే కొంచెం నన్ను చంకనెత్తుకున్నాడని అనుకుంటున్నాను అని చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. నడవగలిగే పిల్లల్ని అమ్మేం చేస్తుంది? నడిపేస్తుంది. ఈ నడక లేనివాడిని, నడక రానివాడిని, నడవలేక బలహీనంగా ఉన్నవాడిని ఏం చేసిద్ది? తగలబడు రా వెధవా, తగలబడు, ఎక్కి సావు అని అలాగే ఎత్తుకొని చంకన వేసుకుంటుంది. అట్లా ప్లేస్ ఇచ్చాడు లేనా, అంతేగాని మీకంటే గొప్పవాడిని కాదు అని చెప్పుకుంటాను నా సహోదరులకి, పట్టణం వాళ్ళకి, బయట వాళ్ళకి, ఎవరికైనా. ఇది నేనెందుకు చెబుతున్నానంటే, నేను ఎంత తగ్గించుకుంటానో చూడండి అని హెచ్చించుకోవటం కాదు ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు మాదిరి కోసం ఎదుటి వ్యక్తుల ముందు అతిశయంగా ప్రవర్తించకుండా ఎదుటి వాళ్ళని మీకంటే యోగ్యులుగా మీరు ఎంచుకొని అందరినీ గౌరవించి ఘనపరుస్తారనే ఆశతో చెప్పా. దేవుడు మీకు వివేకం అనుగ్రహించుగాక. కాబట్టి పరీక్షించి చూసుకోండి. మీరు యుక్తంగా నడుచుకుంటే ధన్యులు. ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే సరి చేసుకోండి. దేవుని కొరకు అప్పజెప్పిన పని నమ్మకంగా చేయండి. ఆఖరి మాట చెప్పి ముగిస్తున్నా, సంతోషంతో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆఖరి మాట అనేసరికి ఎంత ఉల్లాసం వచ్చింది. సరే వినండి. మీకు దేవుడు అప్పచెప్పినటువంటి పని, ఇప్పుడు ప్రతివాడు తన పనిని ఎలాగో సంపూర్తి చేస్తున్నాడో పరీక్షించి చూసుకోవాలని కదా నేను చదివించాను. ఇప్పుడు మనకి 2 విధములైన పనులు అప్పచెప్పబడ్డాయి. ఆఖరి మాట అన్నా వినండి, ఎక్కువ టైం లేదు. 2 విధములైన పనులు. ఒకటేమో కుటుంబములో
బాధ్యతలు నెరవేర్చే పని. రెండవది సంఘ కుటుంబంలో, దేవుని కుటుంబంలో దేవుడే నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చే పని. కుటుంబ బాధ్యత దేవుడే నాకు ఇచ్చాడు, అది చూడాలి. సంఘంలో బాధ్యత కూడా దేవుడే నాకు ఇచ్చాడు, అది చూడాలి. ఈ రెండు దేవుడు నాకు అనుగ్రహించిన పనులు. ఇప్పుడు కుటుంబంలో నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు సరిగా నెరవేరుస్తున్నానా లేదా అనేది పరీక్షించి చూసుకోవాలి. సంఘములో దేవుడు నాకు అప్పచెప్పిన పని నమ్మకంగా నేను నెరవేరుస్తున్నానా లేదా అనేది కూడా పరీక్షించి చూసుకోవాలి. కొంతమందికి దేవుడు పిలుస్తూ ఉంటాడు, నా పరిచర్య చేయి నాయన, నీకు ఈ తలాంత్ ఇచ్చాగా చెయ్యి నాయన అంటే, కుదరదులే ప్రభువా అని సర్దుకునే భక్తులు కూడా లేకపోలేదు. ఇప్పుడు అదనంగా కొన్ని పరిచర్యలు ఏర్పడ్డాయి. ఆ పరిచర్యల్లో పరిచారకులు అవసరమై ఉన్నారు. ఉన్న వాళ్ళలో కొంతమంది ఆ పనులు తెలిసిన వాళ్ళు చక్కగా అందులో జాయిన్ అవ్వచ్చు. కొంతమంది వచ్చి అడుగుతారు, అన్న నేను దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను, ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు నాకు అవకాశం ఉంటుంది, ఇందులో నేను చేయాలనుకుంటున్నాను, నేను చేయదగ్గ పని నాకు చూపించండి, నేను చేస్తానని అడుగుతారు కొంతమంది వచ్చి. అలా అడిగిన వాళ్ళ విషయంలో ప్రార్థన చేసి వాళ్ళ సాక్ష్యాన్ని ఎంక్వైరీ చేసి తప్పకుండా నేను అవకాశం ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఈరోజు మీకు చెప్తున్నాను, ఆల్రెడీ పరిచారకులు అయితే ఇబ్బంది లేదు, ఇంకా పరిచర్యలోకి కంప్లీట్గా రాకుండా జస్ట్ వచ్చి వెళ్ళిపోతున్న స్థితిలో ఉంటే మీకు దేవుడు పరిచర్య చేసే అవకాశం ఇస్తున్నాడు. తప్పకుండా ఉన్న పరిచర్యల్లో ఏదో ఒక భాగంలో మీరు కూడా వాడబడవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూటమి అయిన తర్వాత తప్పకుండా ఇక్కడ సేవకులు ఉంటారు, వాళ్ళని కలిసి అన్న నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, నాకు ఇదిగో ఈ పని తెలుసు అని మీరు తెలియజేసి జస్ట్ ఒక మీ నంబరు మీ పేరు ఇస్తే రాసుకుంటారు. అవసరమైనప్పుడు మీకు కబురు వస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు, ఇంటికాడ బాధ్యతలు నెరవేర్చవచ్చు, దేవుని సంఘంలో కూడా పరిచర్య నెరవేర్చవచ్చు. కొంతమంది ఇంటికాడ బాధ్యతల్ని పట్టించుకోరు, కానీ క్రీస్తునందు విశ్వాసులమైన మనం అలాగ ఉండకూడదు. పురుషుడుగా కుటుంబ బాధ్యతలు నీవు నెరవేర్చకపోతే అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడవి అని బైబిల్ చెప్పింది. తొందరగా తిప్పేసేయండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. త్వరగా మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి మహిమ. కుటుంబాన్ని, ఫ్యామిలీని సంరక్షించాలి, పోషించాలి, బాధ్యత నెరవేర్చాలి. వాళ్ళకి ఏది తక్కువ చేయకూడదు. తన శాయశక్తులా కష్టపడి ఫ్యామిలీని బ్రతికించుకోవాలి, కాపాడుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. అదే టైంలో భార్య కూడా తన భర్తకు ఇవ్వాల్సిన ఆదరణ, ప్రేమ, తను ఇవ్వాల్సిన సంరక్షణ తను ఇవ్వాలి. ఎవరికి? భర్తకి, బిడ్డలకి. భార్య ఒకవేళ ఆ బాధ్యతలు విస్మరించిందనుకో, ఆమె కూడా అవిశ్వాసి కన్నా చెడ్డదైంది. ఇక పెద్దలు వృద్ధులయ్యారు, పిల్లలు లైన్లోకి వచ్చారు. హలో, పెద్దలు వృద్ధులైపోయారు, ముసలోళ్ళు అయిపోయారు, పిల్లలు లైన్లోకి వచ్చారు. అమ్మా నాన్న నేను మిమ్మల్ని చూడను, పొండి, అడుక్కోపొండి, వృద్ధాశ్రమాల్లో చేరండి, భిక్షమెత్తుకోండి, నేను మిమ్మల్ని చూడను అని ఏ కొడుకైనా అంటే వాడు కూడా అవిశ్వాసి కంటే చెడ్డవాడు. ఒకవేళ నీ భార్య బలహీనురాలైంది, మిమ్మ బలహీనురాలైంది, ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది, ఓకే, నువ్వు అవసరమైతే సొంత వేరు కాపురం పెట్టుకోనైనా సరే, ఎందుకంటే నీ భార్య మరి శోధిస్తుంది కదా, మిమ్మోళ్ళంటే నీకు తెగ ఇష్టం, మిమ్మంటే నీకు తెగ ఇష్టం, మీ నాన్నంటే నీకు తెగ ఇష్టం, అది ఇదని సోది చెబుతుంది కదా, ఈ సోది పడలేవు కదా, అందుకని ఎందుకు ఈ సైతాన్ గోల తీసి పక్కన పెట్టేసి ఆమెకు జరిగించాల్సిన న్యాయం ఆమెకు జరిగించి వృద్ధులైన అమ్మా నాన్నకు అందించాల్సిన చెయ్యి వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసివి, దేవునికి ఇష్టడివి. భార్య కొంగుపట్టుకొని వెళ్ళిపోయి అమ్మా నాన్నకు పట్టెడు అన్నం పెట్టలేని ఓ కుమారుడా, నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడవు నాయనా. నేను ఇక ఎంత భక్తుండని భ్రమపడినా అది నీ బొంద తప్ప నిజం కాదు. అర్థమైందా? నీ భ్రమ, నీ బొంద, నీ భక్తి. నువ్వు ఎలా చేస్తున్నావో పరీక్షించి చూసుకో.
కాదు వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డవాళ్ళు. చెడ్డవాళ్ళైనా సరే నీకు జన్మనిచ్చారు కనుక వాళ్ళ బాధ్యత. కనీసం నువ్వు వెళ్ళే అవకాశం లేకపోతే వాళ్ళకు పంపేదన్నా పంపించు. నీ వైపు నుంచి వాళ్ళకు చెందాల్సిన డబ్బు చెందేటట్టు చేయి. వృద్ధులో ఎక్కడ తెచ్చుకొని తింటారో? వాళ్ళ పొట్ట కట్టుకొని నిన్ను మేపారు, వాళ్ళు చినిగినే కట్టుకొని నీకు మంచి తొడిగించారు. పదార్థాన్ని వాళ్ళు తినాలనుకున్న పదార్థాన్ని నానా అని పరిగెత్తుకుంటూ వస్తే నీ నోటికి ఇచ్చి నువ్వు తింటుంటే సంతోషపడి పక్కకి వెళ్ళిపోయారు. కడుపు కట్టుకున్నారు, చినిగనే కట్టుకున్నారు. వాళ్ళు అవమానపరచబడుతూ నిన్ను ఘనంగా చూశారు, అమ్మా నాన్న. ఈరోజు నువ్వు గడిచి గట్టెక్కి ఒక స్థాయికి వచ్చి ఏదో ఒక అమ్మగారు తయారైందని ఆ అమ్మగారిని చేయబట్టుకొని వెళ్ళిపోయి కోటి ఆశలు నీ మీదే పెట్టుకొని ఎంతో శ్రమించిన తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళకు దుర్మార్గంగా వదిలేయటం దేవుడు ఒప్పుకుంటాడు అనుకున్నావా? నువ్వు ఎంత భక్తుడు కావచ్చు, ఎంత నువ్వు బోధకుడు కావచ్చు, స్పీకరు కావచ్చు, లేకపోతే మరొకడివి కావచ్చు, లేకపోతే నువ్వు సీనియర్ మోస్ట్ విశ్వాసివి కావచ్చు, సంఘములో గొప్ప భజన నీకు ఉండొచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనస్సు రాదు కొంతమందికి. ప్రియులారా, మనం అలాగుండకూడదు. అది అవిశ్వాసి కన్నా చెడ్డతనం అని చెప్పాడు. కాబట్టి ఫ్యామిలీని సంరక్షించాలి. తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు పిల్లల్ని సంరక్షించుకోవాలి. తల్లిదండ్రులు వృద్ధులైతే పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ వృద్ధుల బాధ్యత వీళ్ళు తీసుకొని సంరక్షించాలి. కనీసం దగ్గర పెట్టుకోకపోయినా వాళ్ళు దూరంగా ఉన్నా సరే కొడుకు వెళ్ళి తల్లిదండ్రికి గుట్టుగా అందించుకొనైనా రావాలి. ఎందుకంటే కొంతమంది భార్యలు సైతాన్లు ఉంటారు, దురాత్మ శక్తులు ఉంటాయి. కొంతమంది భార్యలు దురాత్మ శక్తులు ఉంటారు. నన్ను తిట్టుకోవద్దు, తిట్టుకున్నా పర్వాలా, మీరే లెక్క చెప్పుకుంటారు దేవుడికి. ఇంత ఆట తీస్తాడు దేవుడు. కొంతమంది సైతాన్ ఉంటారన్నమాట, సైతాన్ బ్యాచ్. వీళ్ళకి వాళ్ళ పుట్టింటి వాళ్ళకి పెడితే మహామజా. అమ్మ నాన్నకి ఏదన్నా అందించుకొని వచ్చాడు అనుకో, ఇచ్చుకొని వచ్చామని 2 రోజులు ఏడిపించింది పాపం వాడిని ఈ దురాత్మ. ఇక దురాత్మ పట్టినట్టు పట్టిద్ది. వాడికి కూడు ఉండదు, ఇక నీళ్లు తోడదు, ఏం చేయదు. దుష్టశక్తి. ఈ లైవ్లో ఉన్నోళ్ళు సర్దుకున్నా పర్వాలా, అమ్మ వీడు నన్నే తిడుతున్నాడు అంటే నొప్పి తగిలితే మారు మనసు పొందు. నువ్వు ఎటుగూడి పాపం వాళ్ళ ప్రియమైన కొడుకుని విడదీశావు, పోనీ గుట్టుగా నన్ను ఇచ్చుకొని రాని, అవసరమైతే నువ్వే ఇచ్చి పంపించు. అది న్యాయం, దాన్ని మెచ్చుతాడు దేవుడు. అట్లా కాకుండా తల్లిదండ్రిని ఆదుకునేటువంటి కొడుకును అడ్డగించావంటే ఒక వింతైన సంగతి చెప్పనా, అసలు నీ భర్తే చచ్చిపోతాడు. గుండె పగిలిందా? కావాలంటే చూసుకో. కొద్ది రోజుల్లో నువ్వు, కొద్ది రోజులు కాదు, కొద్ది సంవత్సరాలైనా సరే వైధవ్యం వచ్చింది నీకు. నీ భర్తే బతికున్నాడు, వెర్రి మొహం, చస్తాడు వాడు. దేవుని నియమం ఇది. నీ భర్త ద్వారా తన తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం జరిగించకుండా నువ్వు అడ్డుపడితే, నీ మాట విని వాడు వాళ్ళని అశ్రద్ధ చేస్తే వాడు మధ్యలోనే పోతాడని నేను కాదు, వాక్యం చెప్పింది. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే సెలవు కప్పి రోజు దండేయమని కాదు, పట్టెడన్న వాళ్ళకి పెట్టి వాళ్ళ మంచి మన్నన చూడమని. అవునా కాదు తమ్ముడు? న్యాయమా కాదా? వీడు అంటాడు, కాదు వాళ్ళు చెడిపోయిన వాళ్ళు. చెడిపోయిన వాళ్ళు అయితే నువ్వు పుట్టినప్పుడే సావగొట్టేవాళ్ళు కదరా అబ్బాయి. చెడిపోయిన వాళ్ళు అయితే నువ్వు పుట్టినప్పుడే సావగొట్టేవాళ్ళు కదరా. కడుపు కట్టుకొని ఎందుకురా నీకు దున్నను మేపినట్టు మేపారు చెడ్డవాళ్ళయ్యా. చినిగిపోయినా కట్టుకొని నీకెందుకురా మంచి చేశారు చెడిపోయిన వాళ్ళయ్యా. తప్పు తప్పు తప్పు. అయితే కావచ్చు చెడ్డవాళ్ళు, నువ్వు చెడ్డవాడివి కావద్దు. నువ్వు విశ్వాసిగా నడుచుకో. కుటుంబ బాధ్యతను నెరవేర్చాలి. అది నెరవేర్చినప్పుడు నువ్వు అవిశ్వాసి కంటే చెడ్డవాడివి. అంటే రక్షణ కూడా ఉండదురా నీకని చెప్తున్నాడు. ఎంత డేంజరో చూడండి. స్తోత్రం చెప్తారా? ఆఖరి మాట అన్నా సగమే అయింది, ఇంకొకటి ఉంది. అంటే ఆఖరి మాటలో సగం అయింది.
సగం అంటే ఆఖరి మాట ఇంత పొడుగుంటుందా అన్నా అని మేము అనుకోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతే, పెద్ద పదం, తండ్రి సన్నిధి పదం కదా, పెద్దగా ఉంటుంది. ఇక సగం ఏంటంటే సంఘములో బాధ్యత. ఇంకొకటి కూడా చెప్తున్నా, కొంతమంది అల్లుళ్ళు ఉంటారు. అల్లుళ్ళు పాపం కూతురు ఒక్కతే ఆ తల్లిదండ్రికి. అల్లుడు మంచివాడు, వీడికి అమ్మాయిని ఇస్తే ప్రేమ గల్లవాడు, మమ్మల్ని కూడా కాస్త ఆదరించడానికి అవకాశం ఇస్తాడని కొంతమంది ఆశపడతారు అల్లుళ్ళకి. వీళ్ళు తప్పితే, ఈ కూతురు తప్పితే ఆ తల్లిదండ్రికి ఎవరు లేరు. ఒక్కొక్కడు ఉంటాడు దుర్మార్గ చక్రవర్తి. సస్తే సావని పోతావా, ఆ సంగతి తెలియదు నీకు. కానీ ఈ కూతుర్ని తన తల్లిదండ్రికి ఆదుకోకుండా అడ్డుపడతాడు ఒక దుర్మార్గపు అల్లుడు. ఏ అల్లుడు? ఇప్పుడు బాగుందన్నా, ఇందాక కోడళ్ళని తిట్టావు, ఇప్పుడు అల్లుళ్ళు కూడా మంచిదన్నా, ఇప్పుడు నచ్చావు నాకు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకు చూడమని చెప్పా, బాగానే, మరి మా అమ్మ నాన్నకు కూడా నేను ఆదుకోవాలి కదా. కట్నం ఇస్తేనేమో ఎగబడి బేరాలు సారాలు అడిగి తీసుకున్నాడు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉండి పాప ఇబ్బంది పడుతుంటే పట్టడన్నో వాళ్ళకి పెట్టకుండా వీడు మహా దుర్మార్గం చేస్తున్నాడు. అందుకే అతను కూడా చెప్తున్నా, ఓ దుర్మార్గపు దురాత్మ అల్లుడా, నీ భార్య తప్ప వాళ్ళకి దిక్కు లేదు పాపం. చెయ్యని, అవసరమైతే ఆమె చేతికి డబ్బులు ఇచ్చిపో. నేను తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే రేపు ఏదైనా తేడా వచ్చిన రోజు నీ గతి లేకపోతే నేను ఇచ్చానని అంటానేమో అని వారి భయం. కాబట్టి ఇదిగో, నాకు తెలియదన్నట్టు నువ్వే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిరా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది అనే అల్లుడు ఎవడైతే ఉన్నాడో అతడు ఉత్తముడు. వాడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్లా సహాయం చేయకపోగా ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తేసరాన్ని లాగుడుగాళ్ళు ఉంటారు కొంతమంది. తప్పు. మనం అలాగూ చేయకూడదు. దేవుని సంబంధులం మనం. ఎవరు మనం? దేవుని సంబంధులం. దేవుని బిడ్డలకు తగినట్టుగా మన మెంటాలిటీని సెట్ చేసుకోవాలి. అలాగున్నామో లేదో పరీక్షించి చూసుకోవాలి. ఓకే, రైట్. ఈ విధంగా దైనందిన జీవితంలో ఫ్యామిలీ విషయాల్లో ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. నచ్చిందా మీకు? కరెక్టేనా? న్యాయం ఉందా ఇందులో? అన్యాయమా? మరి చేయత్తలేదే, న్యాయమేనా? రైట్. మీకు అందరికీ వందనాలు. రెండవ విషయం, చివరి మాట చెప్పి ముగిస్తా. ఇది ముఖ్యమైన మాట. ఇంకా కాలేదా అన్న? అయిపోయింది. ఏమిటంటే, సంఘములో నీ బాధ్యత, సంఘములో నీకు దేవుడు అప్పచెప్పిన పని నువ్వు సరిగా నెరవేరుస్తున్నావా లేదా? ఎక్కడెక్కడ ఎవరెవరికి దేవుడు ఏ స్థానాలు ఇచ్చాడో, ఏ బాధ్యతలు ఇచ్చాడో, ఆ స్థానాల్లో మీరు నిలిచి ఆ పని సంపూర్తి చేయకపోతే నాకు ఇబ్బంది. ఏ ఒక్కడు తన బాధ్యత సరిగా నెరవేర్చకపోయినా నేను సమర్థవంతంగా ప్రకటించలేను, ఆత్మలను బలపరచలేను, రక్షించలేను. పని కుంటుపడుతుంది. ఎవరి పని? నా పెళ్ళే? పెద్దగా చెప్పండి. నా మ్యారేజా కుంటుపడేది? నా మ్యారేజ్ అయితే దరిద్రం, కుంటుపడ్డా ఇబ్బంది లేదు. కానీ ఇది దైవకుమారుడైన క్రీస్తు వివాహమునకు వధువును సిద్ధపరిచేటువంటి పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదూతలకు సైతం దక్కని సేవ. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నన్ను చేయ కృపనిచ్చితివే. ధూపార్తిని చేపట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా. శాశ్వత కృపను నేను తాళంచగా కానైతిని
నీ సన్నిధిలో కానుకానైతిని, నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా. తన సన్నిధిలో సేవ చేయటానికి అది ఏ స్థానమైనా సరే, నీకు దేవుడిచ్చిన స్థానం గొప్ప స్థానం. దేవదూతలకి ఈలేదే ఆ పరిచర్య, ఇస్తే నీకంటే 1,000,000 రెట్లు ఎక్కువగా చేసేవాళ్ళు. చాలా ఇష్టంగా, చాలా నమ్మకంగా చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి ఇవ్వలా. నువ్వు అపనమ్మకస్తుడు అని తెలుసు, అయినా నిన్ను నమ్మి నీ చేతికి ఇచ్చాడు పరిచర్య. ఇచ్చినటువంటి పరిచర్య ఏ స్థానంలో నిన్ను ఉంచాడో దానికి 100% న్యాయం చెయ్యాలి అనే ఆరాటం, పట్టుదల, దీక్ష ఉండాలి. ఎప్పుడైతే ఆ నమ్మకత్వాన్ని దేవుని ముందు కనపరుస్తామో అన్ని విషయాల్లో దీవించబడతాం. కొంతమంది తమ సొంత కార్యాలకు ఎక్కువ విలువనిస్తారు కానీ దేవుని పనిని పట్టించుకోరు. అది ఎంత శాపమో తెలుసా? అది ఎంత దరిద్రమో తెలుసా? ఎంత నష్టమో తెలుసా? చాలా డేంజర్ అది. దేవుడు నీకు అప్పజెప్పిన పని నమ్మకంగా నెరవేర్చాలి, లేకపోతే ఆయన పని కుంటుపడుతుంది. నేనైనా మీరైనా నాకు అప్పజెప్పిన పని నేను నెరవేర్చే విషయంలో ఆరాటం కలిగి ఉండాలి. మీకు అప్పజెప్పిన పని నెరవేర్చే విషయంలో మీరు కూడా ఆరాటము కలిగి ఉండాలి. ఏమాత్రం ఎవరు తమ బాధ్యతను, తబలా కొట్టేవాడు నిర్లక్ష్యం చేస్తే పాట ఆగిపోయిద్ది. కీబోర్డ్ కొట్టేవాడు పెత్తనాలకు రోడ్ల మీద తిరగటానికి పోతే పాట ఆగిపోయిద్ది. ఏమంటే కెమెరా వాడు కరెక్ట్గా వాడు లైవ్ ఇవ్వకపోతే, జాగ్రత్తగా పట్టించుకోకపోతే ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి చూసే బిడ్డల ఆత్మీయ ఆకలి ఆగిపోయిద్ది. తినాలి, ఆత్మీయ ఆకలి తీర్చుకోవాలని పాపం కాచు కూర్చుంటున్నా. వాస్తవంగా సంఘం అంతా వచ్చేసింది, ఇక లైవ్ ఇవ్వద్దు అనుకున్నా. వాస్తవంగా ఎప్పుడో అనుకున్నా. సంఘము ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు లైవ్, సంఘం మొత్తం నా గ్యాదర్ అయిపోయిన తర్వాత ఇక లైవ్ అక్కర్లేదు అనుకున్నా. కానీ ఆ బిడ్డలు నేను బ్రేక్ అన్నప్పుడల్లా అన్న మమ్మల్ని ఏడిపించొద్దు అని కన్నీళ్లు గారుస్తూ తెలియజేశారు. వాళ్ళ దెబ్బకి ఇక ప్రతిదీ ఇవ్వండిరా బాబు, లేకపోతే వాళ్ళు ఏడుస్తారని ఇప్పిస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెమెరా వాడు తన పని జాగ్రత్తగా చేయకపోతే లైవ్లో నేను అందుబాటులోకి వెళ్ళలేను ప్రజలకి. వంట చేసే దగ్గర పరిచర్య చేసేవాడు జాగ్రత్తగా తన పని చేయకపోతే వచ్చిన పరిశుద్ధులకు ఆహారం అందదు. కాబట్టి పరీక్షించి చూసుకోవాలి, నా 2 బాధ్యతలు నేను సరిగా నెరవేరుస్తున్నానా లేదా. ఒకవేళ వీలైతే ముందు దేవునికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మెయిన్గా ఇచ్చి తర్వాత ఫ్యామిలీకి కూడా బాధ్యత నెరవేర్చాలి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు 2 సంగతులు చెప్పాను. ఒకటి సహోదరుల బాధ్యత మనం నెరవేర్చాల్సిందే. 2 సంఘములో పరిచర్య బాధ్యత. 3 కుటుంబంలో బాధ్యత. కొంతమంది పిల్లలు గాడిదల్లాగా ఎదుగుతారు, పెద్దోళ్ళు అవుతారు. పిల్లలుగా ఉన్నప్పుడు పాపం తల్లిదండ్రికి వాళ్ళ వల్ల అంత ఇబ్బంది ఉండదు. కానీ దున్నపోతుల్లాగా ఒక్కొక్కళ్ళు ఎదిగి భయంకరంగా ఏడిపిస్తుంటారు అమ్మా నాన్నని. ఒక్కొక్క కూతురు మామూలుగా టార్చర్ చేయదు తండ్రిని. ఒక్కొక్క కొడుకు మామూలుగా టార్చర్ చేయడు. మళ్ళీ కొలతలేస్తే కాటాకి ఎక్కిస్తే ఒక్కొక్కడు 70-80 కేజీలు ఉంటారు. పాపం వీళ్ళే మేపారు, బాగా తిని 70-80 కేజీలకి పెరుగుతారు. తల్లిదండ్రిని నరకం చూపిస్తారు, భయంకరమైన మాటలతో వేధిస్తారు, గుచ్చుతారు మాటలతో. ఎందుకన్నా అంత పచ్చిగా తిడుతున్నావు అని అంటే, ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి నా ముందు విలపించిన సాక్ష్యాలు నాకు తెలుసు. నాకు దొరికితే కొరడా తీసుకొని కొట్టాలనిపించేది వాళ్ళని, కట్టేసి కాళ్ళు చేతులు. ఎందుకు అంత దుర్మార్గం? తల్లిని అనే మాట, తండ్రిని అనే మాట, టార్చర్. నేను ఇంతే చేస్తా, నేను ఇంతే. నువ్వెవరివే నాకు చెప్పడానికి? నేను మేజర్నే. బోడి మేజర్ ఎప్పుడయ్యావమ్మా మేజర్వి నువ్వు? 18 ఏళ్ళు నిన్ను పెంచి పాముకు పాలు పోసినట్టు పోస్తే మేజర్ అయ్యావు నువ్వు.
అయ్యి పడగెత్తి కాటేయటానికి మొదలు పెట్టావా అమ్మా నాన్నే? అయ్యా మైనరు మేజర్ అయ్యావా? నీ ఇష్టమా? ఎప్పుడయ్యావు నాయనా మేజర్వి? ప్రతి ఒక్కరు యవ్వనస్తులు గుర్తుపెట్టుకోండి. కొంచెం నేను ఘాటుగానే మాట్లాడుతున్నాను, నన్ను తిట్టుకోండి, ఏమన్నా అనుకోండి, లేదన్నా దేవుడే నాతో మాట్లాడుతున్నాడని కనువిప్పు పొంది మారు మనసు పొందండి, మీ ఇష్టం. కానీ జాగ్రత్త, తల్లిదండ్రిని టార్చర్ చేయొద్దు, వాళ్ళ కంటతడికి కారణం కావద్దు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే పని, వాళ్ళని ఏడిపించే పని నువ్వు ఏది చేసినా శపించబడటమే తప్ప దీవించబడటం అనేది అబద్ధం. తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణమయ్యేటువంటి ఏ పని ఒక దేవుని పని తప్ప. దేవుని పనిలో మాత్రమే నీకు కేటాయింపు ఇవ్వబడింది. ఇక మిగిలిన ఏ కార్యాల్లో అయినా నీవు తల్లిదండ్రి కన్నీటికి కారణమైతే శాపాన్ని అనుభవిస్తావు, కానీ దీవెన పొందవు. ఇది గుర్తుపెట్టుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి మీ ప్రతి వ్యవహారం ఇంటి దగ్గర, సన్నిధిలో, సహోదరుల విషయంలో ఎలా ఉందో పరీక్షించి చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. తప్పు రూట్లో ఉండి నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. మీ రూట్లు కరెక్ట్ చేసుకొని మీరు కరెక్ట్గా నిలబడి అప్పుడు అనుకోండి, పర్వాలేదు, ఇప్పుడు దేవుని ఎదుట వాక్య ప్రకారం బాగానే ఉన్నానని. స్తోత్రం.